ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి అయి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దుర్గా అన్నారు. దుర్గము అంటే మనం ప్రవేశించడానికి శక్యము కానటువంటిదని అర్థం. దుర్గము అనేది కోటలను అనేవారు. దుర్గా అంటే కోటలని అర్థం. పూర్వం మహారాజులు వారు కోట నిర్మించుకుని ఉండేవారు. దాంట్లో దుర్గాయై నమః అంటే అంత శక్తివంతురాలు ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ఆవిడ, ఆపదలను తొలగించే ఆమె. ఎటువంటి ఎంతటి కష్టమైన దాన్నైనా కూడా చాలా సులువుగా తీసి పాడేసేటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవిని శరన్నవరాత్రులు ఆమెకి ఇష్టమైనటువంటి రోజులు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం ఈ వారం 28/9/2025 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి అదృష్టకాలం నడుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అత్యద్భుతంగా యోగిస్తాయి. ఇంచేత అంటే మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక డెవలప్మెంట్స్, శుభరూపమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క ప్రతిభ పాఠవాల్ని తప్పనిసరిగా చూపిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం గ్రహించాలి. చాలామంది అడిగే ప్రశ్న అవ్వచ్చు, నేను చెప్పేదై ఉండొచ్చు. ఏమండి చాలా కాలం నుంచి మాకు రుణాలు, బాధలు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, అంత సూపర్ సూపర్ అంటున్నారు, జాతకం ఏమి కలిసి రావట్లేదు ఏమిటంటారు. మరి పూర్వకాలం మరి బోలంత రుణం చేసాం, బోలని సమస్యలు ఉన్నాయి, మెల్లిగా క్రమేపీ తీరిపోతాయి తప్ప ఈవేళ మొత్తం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి మనం రుణాలు తీర్పు, మన బాధలో తీరవు. కొంతకాలం పడుతుంది. అయితే బ్యాడ్ టైం అయితే లేదు, వెరీ గుడ్ టైం మాత్రం ఈ రాశికి నడుస్తుందనే విషయాన్ని గ్రహించుకుని నిదానంగా వెళుతూ వెళ్ళచ్చు. ఇదివరకు 5 రూపాయలు వడ్డీ ఉందనుకోండి, ఇప్పుడు 50 పైసలు వడ్డీకే దొరకచ్చు. ఇలా అంటే కొన్ని మార్పులు అనేవి మీకు సంభవించడం జరుగుతాయి. అలాగే విద్యార్థులు అస్సలు చదువు రాని వాడు ఉంటాడు, వాడు ఎలా పాస్ అవుతాడు చెప్పండి. అలాగే ఏ పని చేయని వాడు ఉంటాడు, వాడికి ఎలా ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి. అన్నీ తినేస్తాడు, బోలంత రోగాలతో ఉంటాడు, వాడికి ఆరోగ్యం ఎలా మెరుగవుతుంది, అవదు కదా. అంచేత మనకి ఈ రాశికి ఏంటంటే కొత్త ప్రాబ్లమ్స్ అయితే రావు. ఉన్న ప్రాబ్లమ్స్లో కాస్త మెల్లిగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు, అనారోగ్యాలు ఉంటాయి, మంచి డాక్టర్ సలహాలు ఉంటాయి. చదువులో వెనకబడి ఉండొచ్చు, మంచి టీచర్ దొరకవచ్చు. ఆర్థికంలో కొంచెం మనకి సహాయం చేసేవాళ్ళు దొరకచ్చు. ఇదివరకు మనకి ఎవడి మాట మన మాట వినేవాడు కాదు, ఇప్పుడు మనకు మాట వినేవాళ్ళు రావచ్చు. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు. వివాహాది శుభ ప్రయత్నాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు పెడదాం అనుకున్నాం గతంలో, ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇలా ఈ విధంగా ఒక్కొక్క దానికి మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు మనం సాధించడానికి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క డెవలప్మెంట్స్ కోసం చూసుకుంటూ ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 5 గ్రీన్ రంగు వాడండి. ఆరాధనలో మనం ఏం చేయాలంటే ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. రాహు యొక్క లాభస్థానంలో ఉన్నప్పటికీ అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా మీకు లభిస్తాయి.